హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ 40. అయాన్, దీపక్ ఒకే ఫ్లైట్‌లో హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుండి బయటికి రాగానే దీపక్‌కి దియ ఫోన్ చేసి, సాయంత్రం తనకు పెళ్లి చూపులని చెప్పింది. "నువ్వే ఎలాగోలా ఆ సంబంధం క్యాన్సిల్ చెయ్యి. నేను అయాన్ పెళ్లి సంగతి చూసుకుంటాను" అని చెప్పాడు దీపక్. అయాన్ పెళ్ళొద్దన్నది దియ చెప్దామనుకునేలోగా, "నేను తర్వాత కాల్ చేస్తాను" అని చెప్పి దీపక్ ఫోన్ పెట్టేసి క్యాబ్ కోసం చూస్తున్న అయాన్ దగ్గరికి వెళ్లి, థాంక్స్ అని చెప్పాడు. "ఎందుకు?" అని అడిగాడు అయాన్. "దియను పంపించినందుకు. ఈరోజు సాయంత్రం దియకు పెళ్లి చూపులు." అయాన్ రియాక్షన్ చూడ్డానికి కావాలని చెప్పాడు. అయాన్ తన బాధని దీపక్ గమనించకూడదని మనసులోనే దాచుకుని బయటకి నార్మల్‌గా కనిపించాడు. అయాన్ మనసులో ఏముందో అర్థం కావట్లేదు అనుకుంటూ దీపక్ వెళ్ళిపోయాడు. దియకు పెళ్లి చూపులు. ఆ ఊహనే అయాన్ ఊపిరిని ఆపేస్తుంది. ఇంటికి చేరిన అయాన్ దియ లేని తన రూమ్‌లో ఉండలేకపోయాడు. అలా అని బయటికి వెళ్ళలేకపోయాడు. లంచ్ టైం అవ్వగా ప్రమోదిని అయాన్‌ని పిలిచింది. అయాన్‌కి అన్నం సహించలేదు. ఒక్క ముద్ద కూడా తినకుండా వెళ్ళిపోతున్న అయాన్‌ని ఆపి అతనికి బలవంతంగా అన్నం తినిపించింది ప్రమోదిని. లంచ్ అవ్వగానే అయాన్ దియ బెడ్ మీద పడుకున్నారు. అయాన్ దియ పడుకున్న ప్లేస్‌ని ప్రేమగా తడుముతున్నాడు. "నేను నీకొక్కసారి కూడా గుర్తుకు రావట్లేదా దియా? నన్ను పూర్తిగా మర్చిపోయావా? అందుకేనా పెళ్లి చూపులకు కూడా రెడీ అయిపోయావు? నేను తట్టుకోలేకపోతున్నాను దియా. నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతావంటే నా ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడే నీ దగ్గరికొచ్చేసి పెళ్లి చూపులను ఆపి నిన్ను నాతో పాటు తీసుకురావాలనిపిస్తుంది. కానీ నేనలా చేయలేను. నీ సంతోషం నాకు ముఖ్యం. నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి దియా." కన్నీళ్లతో అయాన్ దియ పడుకున్న ప్లేస్ మీద అలాగే చేయి వేసి కళ్ళు మూసుకున్నాడు. దియ కూడా అయాన్ పడుకున్న ప్లేస్‌ని ప్రేమగా తడుముతూ నిద్రలోకి జారుకుంది. సాయంత్రం 4 గంటల వరకు మత్తుగా నిద్రపోయిన దియను నిర్మల నిద్రలేపింది. "నేను లేవను మమ్మీ" అంటూ ముడుచుకొని పడుకుంది దియ. "ఇంకాసేపట్లో నేను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళొస్తున్నారు" అని నిర్మల అనగానే దియ టక్కున లేచి కూర్చుంది. "త్వరగా స్నానం చేసి రా" అని చెప్పి నిర్మల వెళ్ళిపోయింది. దియ స్నానం చేసి చుడిదార్ వేసుకొని, హెయిర్ లీవ్ చేసుకొని సింపుల్‌గా ఎప్పట్లా రెడీ అయి వచ్చి టీవీ ముందు కూర్చుంది. "దియా, ఇంకాసేపట్లో వాళ్ళొచ్చేస్తారమ్మా. పద చీర కట్టి రెడీ చేస్తాను" అనంది నిర్మల. "నేను పెళ్లి చేసుకోను" అని మొండిగా అంది దియ. "ఎందుకు చేసుకోవు?" అని అడిగాడు కిషోర్. దియ తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ, "నాకు పెళ్లయిపోయింది డాడీ. నేను మరో పెళ్లి ఎలా చేసుకుంటాను" అని చెప్పింది. "ఏం మాట్లాడుతున్నావు దియా? నువ్వు ఆ రాక్షసుడిని భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నావా?" షాకింగ్‌గా అడిగాడు కిషోర్. "అయాన్ చాలా మంచివాడు డాడీ." "నోరు ముయ్." మొదటిసారి కిషోర్ దియ మీద అరిచాడు. దియ ఒక్కసారిగా బెదిరిపోయి, మొదటిసారి తండ్రి తన మీద కోపం తెచ్చుకోవడంతో ఏడ్చేసింది. "ఆ రాక్షసుని నీకు భర్తగా నా కల్లుడిగా నేనస్సలు ఒప్పుకోను. ఇప్పటి వరకు నీ ఇష్టాన్ని నేనేది కాదనలేదు. ఇక మీదట నా ఇష్టాన్ని నువ్వు కాదనొద్దు. నేను చూసిన అబ్బాయి చాలా మంచివాడు. మర్యాద తెలిసినవాడు. సంస్కారవంతుడు. పెద్ద పెద్ద విషయాలకు తప్ప పెద్దగా కోపం రానివాడు. ఆ అయాన్‌లా మర్యాద సంస్కారం లేనివాడు కాదు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం తెచ్చుకునేవాడు కాదు. చూడమ్మా, నేనేది చేసినా అది నీ మంచి కోసమే చేస్తాను. అర్థం చేసుకొని నడుచుకో" అని స్ట్రాంగ్‌గా చెప్పాడు కిషోర్. దియ కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి బెడ్ మీద బోర్లా పడి బోరున ఏడుస్తుంది. పెళ్లివాళ్ళు రావడంతో నిర్మల దియ దగ్గరకొచ్చి, "దియ, పెళ్లివాళ్ళొచ్చారు. ముఖం కడుక్కొని త్వరగా రా" అనంది. దియ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి పెళ్లివాళ్ళ ముందు నిల్చుంది. చుడిదార్‌లో ఏ అలంకారం లేకుండా చాలా సింపుల్‌గా తమ ఎదురుగా నిల్చున్న దియను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అబ్బాయి దియను చూస్తూ, "ఐ లైక్ న్యాచురల్ లుక్. ఐ లైక్ ఇట్" ఇంప్రెసివ్‌గా అన్నాడు. "నాకాల్రెడీ పెళ్లయింది" అని సూటిగా చెప్పింది దియ. "తెలుసు, అంకుల్ చెప్పారు. నాకే ప్రాబ్లం లేదు. అసలది పెళ్ళే కాదు"
అతను నీ హస్బెండే కాదు అని అబ్బాయి అంటుంటే, హి ఈజ్ మై హస్బెండ్ అని గట్టిగా చెప్పింది దియా. అబ్బాయి నివ్వెరపోయాడు. నాకతనంటే ఇష్టం. చాలా ఇష్టం. డ్యాడీకి ఈ విషయం తెలియక ఈ సంబంధం తీసుకొచ్చారు. ఐయామ్ సారీ అని దియా చేతులు జోడించి దండం పెట్టింది. దియా అని అరిచాడు కిషోర్. నాకు పెళ్లి కాకపోయుంటే పెళ్లి విషయంలో నేను మీ మాట వినేదాన్ని డ్యాడీ. ఇప్పుడు నాకు పెళ్లయింది. మీ మాట వినకూడదు అంటూ ఒక మూలకు తను పెట్టుకున్న లగేజ్ బ్యాగ్‌ని తీసుకొని, నేను వెళ్తున్నాను డ్యాడీ. బాయ్ అని చెప్పింది. ఎక్కడికి? అని గట్టిగా అడిగాడు కిషోర్. నా యాంగ్రీ హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను అంటూ బయటికి వెళ్ళిపోయింది దియా. అందరూ కొన్ని క్షణాల వరకు కొయ్యబారిపోయారు. పెళ్లి వాళ్ళు కిషోర్‌ని 4 మాటలని వెళ్ళిపోయారు. కూతురు మంచి నిర్ణయం తీసుకుందని నిర్మల సంతోషపడితే, కిషోర్ దియ మీద చాలా కోపం తెచ్చుకొని, ఇక మీదట దియ పేరు ఇంట్లో ఎవరు తీయొద్దు అని గట్టిగా అరిచాడు. రాత్రి 12 గంటలకు దియ ఇంటికి చేరింది. ఆ రోజు హాల్‌లో పడుకున్న పనిమనిషి తలుపు తీసి, దియను చూసి ఆశ్చర్యపోయి మాట్లాడబోతుంటే, అంటూ పెదవిపై వేలు పెట్టి చూపిస్తూ, అందరూ లేస్తారు అని మెల్లిగా చెప్పి మెట్లెక్కి గది ముందుకొచ్చి తట్టడానికి తలుపు మీద చేయి పెట్టగానే గడియ పెట్టకపోవడంతో డోర్ తెరుచుకుంది. దియ లోపలికొచ్చి తలుపుకి గడియ పెట్టి బ్యాగ్ పక్కన పెట్టింది. దియ ఉద్వేగంగా నిద్రపోతున్న అయాన్ దగ్గరకొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్లతో అయాన్నే చూస్తుంది. అతని నుండి దూరంగా వెళ్లి 2 రోజులే అవుతున్నా 2 సంవత్సరాలు అయినట్లు అనిపిస్తుందామెకి. అయాన్ని కళ్ళారా చూసుకొని లేచి వెళ్ళబోతున్న దియ చేయి పట్టుకొని బెడ్ మీదకి లాక్కొని చెమ్మగిల్లిన కళ్ళతో దియ కళ్ళలోకి చూస్తూ, నన్ను వదిలి వెళ్ళిపోయావు కదా! మరెందుకొచ్చావు? గద్గదిక స్వరంతో అడిగాడు అయాన్. నువ్వు లేకుండా ఉండలేకపోయాను. కన్నీళ్లతో చెప్పింది దియ. అయాన్ దియని గట్టిగా కౌగిలించుకొని, నేనెంత మిస్ అయ్యానో తెలుసా? నా ప్రాణం నా నుండి వెళ్ళిపోయినట్లు అనిపించింది అని అన్నాడు కన్నీళ్లతో. నాకు కూడా అంటూ దియ అయాన్ని అల్లుకుపోయింది. నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతావని తలుచుకుంటే నా ఊపిరి ఆగిపోతున్నట్లు అనిపించింది దియా. నాకు చచ్చిపోవాలని అనిపించింది అయాన్. ఆ మాట తట్టుకోలేని అయాన్ దియ పెదవుల మీద తన చేయిని పెట్టాడు. దియ అయాన్ చేతిని ప్రేమగా పట్టుకొని, అవును అయాన్, నువ్వు నాకు దూరం అవుతావని తలుచుకుంటే చచ్చిపోవాలనిపించింది. నిన్ను విడిచిన క్షణం నుండి నువ్వు లేక నేను ఉండలేకపోయాను. నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని ఎంత పరితపించిపోయానో తెలుసా? నీ ఆలోచనలు నన్ను నిద్రపోనివ్వలేదు. నీ తలుపులు నాకు ఊపిరి ఆడనివ్వలేదు అంటూ దియ అయాన్ని మరింత గట్టిగా కౌగలించుకుంది. నాకు కూడా అంటూ అయాన్ కౌగిలిని మరింత బిగించాడు. ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి తమ ప్రేమని మౌనంగా తెలుపుకుంటూ కౌగిలి తన్మయత్వంలో కరిగిపోయారు. అయాన్ దియ కళ్ళలోకి చూస్తూ, కలేమోనని భయమేస్తుంది దియా. ఇది కల కాదు కదా అని అడిగాడు భయంగా. దియా అయాన్ బుగ్గలు పట్టుకొని అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టింది. అయాన్ పరవశానికి లోనవుతుండగా దియ పెదవులు మెల్లిగా కిందికొస్తూ అతని ముక్కు మీద నిలిచాయి. అయాన్ గుండె వేగంగా కొట్టుకుంటుంటే దియ అతని పెదవుల మీద చిరుముద్దిచ్చి మెల్లిగా కళ్ళు తెరిచి అయాన్ కళ్ళలోకి చూసింది. అతని అధరాలపై తన హృదయ సఖిచ్చిన ముద్దును ప్రేమగా తడుముతూ అందంగా నవ్వాడు అయాన్. అతని నవ్వుకు మైమర్చిపోతూ ఆమె చూపుల బాణాలను అతని వైపు విసురుతున్న దియ కనులను అయాన్ ప్రేమగా ముద్దాడాడు. అతని మెడలోని చైన్ తన ముఖంపై కదులుతుంటే దియ కళ్ళు తెరిచి చూసింది. ఎప్పుడు అతను గొలుసు వేసుకోవడం చూడకపోవడంతో. అది తన చైన్. దియ ఆశ్చర్యంగా అయాన్ వైపు చూసింది. నీ చైన్ నా మెడలో ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది దియా. ఆమెను ప్రేమగా చూస్తూ చెప్పాడు అయాన్. దియా ఎమోషనల్‌గా అయాన్ బుగ్గల మీద ముద్దు పెట్టింది. ఆ ముద్దుల పులకరింతతో అయాన్ దియ బుగ్గలను ముద్దాడుతూ ఆమె నుదుటిని చేరుకొని అక్కడ పెదవులనద్దుతూ ఆమె ముక్కు మీద ముద్దిచ్చి పెదవుల మీదకొస్తుండగా దియ సిగ్గుపడి ముఖం పక్కకి తిప్పుకుంది. అయాన్ ఆమె మీద నుండి పక్కకి జరిగి పడుకున్నాడు. దియకు అనువంత దూరం కూడా నచ్చక అయాన్ని గట్టిగా కౌగిలించుకుంది. అయాన్ దియను పెనవేసుకొని పడుకున్నాడు. ఒకరి కౌగిల్లో ఒకరు హాయిగా నిద్రపోయారు.